రేవంత్ ను టచ్ చేయలేవు, రేవంత్ నువ్వు నన్ను టచ్ చేయలేవు అని కేసీఆర్ అంటున్నటువంటి ఆ వార్తలు మనం ప్రధానంగా చూడొచ్చు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇక బీఆర్ఎస్ ను పూర్తిగా లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిగా ఖాళీ అవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో నన్ను ఇక టచ్ చేయలేవంటూ మొట్టమొదటిసారిగా తెలంగాణ భవన్ కు అనారోగ్యం కారణంగా ఆయన ఓటమి తర్వాత పూర్తిగా అనారోగ్యం పాలైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో నిన్న ప్రవేశం చేశారు. మొట్టమొదటిగా వచ్చిన సందర్భంగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 3 జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తూ ఉంటూ ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాలను శ్రీశైలం ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళడానికి ఒప్పందం చేసుకుంది రేవంత్ సర్కార్ అంటూ ఆయన మండిపడ్డారు. దానికి సంబంధించి 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతూ దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని అయితే నిర్వహించారు. నీకన్నా ఏమా హామీలో ఎదుర్కొన్నా ఎన్ని రోజులు ఉంటావో చూద్దాం. ప్రాజెక్టులపై నీకు అవగాహన లేదు. కృష్ణా జలాలపై మరోసారి ఉద్యమిస్తాం. త్వరలోనే తెలంగాణ వాదులు ఉద్యమకారులను ఏకం చేస్తా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే అధికారం. 13న నల్గొండలో సభ నిర్వహించి తీరుతాం అంటూ కేసీఆర్ తన పార్టీని సీఎం రేవంత్ రెడ్డి టచ్ లేడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన కన్నా ఏమేమీలు ఎదుర్కొన్నానని తెలిపారు. తెలంగాణ భవన్ లో కృష్ణా బేసిన్ నేతలతో మంగళవారం సమావేశమైనటువంటి ఆయన సీఎం కు ప్రాజెక్టు పై అవగాహన లేదని, వాటిని కేఆర్ఎంబికి అప్పగిస్తే జరిగే నష్టం కాంగ్రెస్ వాళ్లకు తెలియదన్నారు. రేవంత్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. తెలంగాణ ప్రయోజనమే బీఆర్ఎస్ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీస్తా ఉన్నాయి. ఇక ఆయన రాజకీయ ఉద్యమానికి ముందుకు వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఇక నల్గొండనే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు. నల్గొండ పైన కేంద్రీకృతమైనటువంటి దృష్టిని సారించి ఆయన ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ లోకి ఎంపీ వెంకటేష్, మరో ఎంపీ సోదరుడి కుమారుడు సైతం. ఏఐసిసి చీఫ్ ఖర్గే సమక్షంలో బీఆర్ఎస్ కు ఊహించని సాక్. ఇది ఎవరు కూడా ఊహించలేదు. వెంకటేష్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ చివరి క్షణంలో సస్పెన్షన్స్ పెట్టి ఆయన ఎవరు ఊహించని విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో అకస్మాత్తుగా చేరారు. ఒకేసారి ఎవరు కూడా ఈయనకు సంబంధించినటువంటి అంశాన్ని ఊహించలేదు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఏఐసిసి పెద్దల సమక్షంలో అస్సాం పార్టీకి కండా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కూటికి చేరడానికి సిద్ధమవుతున్నారట. చివరి వరకు సస్పెన్షన్. వెంకటేష్ నేత కాంగ్రెస్ చేరడంలో బీఆర్ఎస్ లో కలవరం, ఇంకా ఎంతమంది వారితో టచ్ లో ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్ గత కొంతకాలంలో తెలిసింది ఒక ఎంపీ వెళ్తున్నారంటూ కూడా ప్రకటన తెలిసినప్పటికీ విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన వెంకటేష్ అనేది ఎవరికీ తెలియదు, కానీ ఆయన సీక్రెట్ గా ఉంచినటువంటి వారు హఠాత్తుగా తీసుకెళ్లి ఆయనని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఆయన దారిలో ఇంకెంతమంది ఉన్నారో అనేది కారు పార్టీ కలవరం పడుతున్నటువంటి అంశాన్ని కూడా మనము చూడొచ్చు.